అందరూ ఐక్యంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రూరల్ మండలం మారంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రహదారి పనులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ ఊరు ఆవిర్భావం నుంచి దారి లేకపోవడంతో రైల్వే మార్గాన్ని ఉపయోగించుకున్నారు. అయితే ఎమ్మెల్యే శ్రీనివాస్ చొరవ తీసుకుని గ్రామానికి దారి చూపిస్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు వైపు వెళ్లే మెయిన్ రోడ్డు నుంచి గ్రామానికి కొత్త దారి వేస్తున్నారు. దీనికోసం రైతులతో మాట్లాడి వారి అంగీకారంతో అవసరమైన భూమిని తీసుకున్నారు. దాని నిమిత్తం సంబంధిత రైతులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఎమ్మెల్యే స్వచ్ఛందంగా తన వంతు విరాళంగా 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈయన స్ఫూర్తితో ఇంకా పలువురు విరాళాలు ఇస్తున్నారు. వీటిని సమీకరించి రైతులకు చెల్లించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద మారంపల్లి దారి చూపించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు చెబుతూ జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు. శతాబ్దాల సమస్యకు పరిష్కారంగా కొత్త దారి ఏర్పడుతుండటంతో ఈ పల్లెవాసుల ఆనందానికి అవధులు లేవు. మారంపల్లి గ్రామం గత దశాబ్దాలుగా ఈ గ్రామానికి రోడ్డు లేక రైల్వే వారి అనుమతితో మనం రోడ్లు వేసుకుంటా కూడా లేదు, ఎలా ఉన్నా రోడ్లు వెళ్ళవలసిందే. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి మారంపల్లి గ్రామంలోకి వెళ్ళడానికి మనం రోడ్డు నిర్మాణం చేసుకోవడానికి సహకరించిన ముందుగా రైతులకి, ఎవరైతే రైతులు ఉన్నారో పెద్ద మనసు చేసుకుని ఊరికనే ఇవ్వకపోయినా చాలామంది మా పొలం అమ్ముకోమనే రైతులను మనం చూస్తాం. వాళ్ళందరూ కూడా ఈ గ్రామస్తులు కాకపోయినప్పుడు కూడా గ్రామస్తుల యొక్క ఇబ్బందులు చూసి వారు కూడా మార్కెట్ వాల్యూ ఏది ఉంటే అది మాకు ఇప్పించమని చెప్పి రైతులు ముందు భూమిని స్వాధీనం చేయడం గొప్ప, జనరల్గా స్వాధీనం చేయరు. దానికి నేను వాళ్ళకి హామీ ఇచ్చాను, మీరు ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బు మీకు అప్పచెప్తామని చెప్పాం. తప్పకుండా వాళ్ళకి డబ్బు అప్పచెప్తాం, దాంట్లో అనుమానం లేదు. దీన్ని పూర్తిగా సహకరించండి. డబ్బులు ఉన్నది, డబ్బులు లేనిది, లేకపోతే పలానా క్యాస్టు, పలానా కులం, పలానా మతం అనేది జనసేన పార్టీకి లేదు, రాదు కూడా. ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా గోకేసుకుని మేము ఎలా ఉంటాం అలా ఉంటాం అంటే నేనేం చెప్పలేను, కానీ నా జీవితంలో తప్పు నేను చేయను. కాబట్టి మీరందరూ కూడా ఒక మాట మీద ఉంటే ఇది ఇంకా గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి వెదజల్లి నెగ్గి ఆ డబ్బులు మళ్ళీ నెతుక్కోవడం కంటే అసలు డబ్బు మీరు ఖర్చు పెట్టకంటే గ్రామాన్ని బాగు చేసుకోండి. దానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఉన్నా. ఇవాళ నేను 10 లక్షలు ఇస్తే 10 లక్షలు నేను 10 లక్షలు ఇస్తాం కంటే 500 రూపాయలు కూలి పని చేసే వాళ్ళు కూడా 500 సందా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, తోట సూర్యనారాయణ, మిద్దె కనకారావు, ఇంకా గ్రామానికి చెందిన పలువురు పెద్దలు పాల్గొన్నారు.